Hey all, welcome back to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. పిల్లలు ఫుడ్ తినడానికి ఎందుకు ఇష్టపడరు, అసలు ఫుడ్ చూడగానే వద్దు అంటారు, ఎంత ఫోర్స్ చేసినా తినడం లేదు, ఏం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. నాకు ఈ రీసెంట్ టైమ్స్ నాకు ఎక్కువ వచ్చిన మెసేజెస్లో ఇది ఒకటి. సో ఇవాళ వీడియోలో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. సో జనరల్గా నేనైతే ఇవాళ చెప్పబోయే ఈ రీజన్స్ ఎన్ని ఉన్నాయో వీటిలో ఏదో ఒకటి మీ బేబీకి ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. కాబట్టి అన్ని రీజన్స్ వినండి, దానికి చెప్పబోయే సొల్యూషన్ కూడా ఖచ్చితంగా మీ బేబీకి అయితే అప్లికబుల్ అవుతుంది. మ్యాక్సిమం పిల్లలకి ఈ కండిషన్స్ ఉండడం వల్లనే ఫుడ్ తినకోకుండా ఉంటారు. అది కాకోకుండా ఇవన్నీ కాకుండా వేరే ఏదైనా ఉంది అంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. సో ఫస్ట్ అయితే పిల్లలు తినకపోవడానికి రీజన్స్ ఏంటి అనేసి చూద్దాము. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ఉంటారు, అందరు బేబీలు ఒకేలాగే ఉండరు కదా. సో జనరల్ రీజన్స్ ఏంటి అని చూద్దాము. ఒకటి వచ్చేసి టీతింగ్. జనరల్గా పిల్లలు బాగా తినే పిల్లలు కూడా కొద్దిగా ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు సడన్గా. సో ఏమై ఉండొచ్చు అంటే పిల్లలకి టీతింగ్ అంటే పళ్ళు వచ్చే టైంలో వాళ్ళకి ఆ చిగురు అంతా కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. కాబట్టి ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే పిల్లలకి ఏదైనా క్యారెట్ కానీ లేకపోతే ఇంకేదో వెజిటేబుల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి ఇస్తే టీతర్ లాగా వాళ్ళు దాన్ని చూ చేస్తుంటే కొద్దిగా వాళ్ళు బెటర్ ఫీల్ అవ్వగలుగుతారు. లేకపోతే ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కర్చీఫ్ లాంటిది బాగా వాటర్లో తడిపి దాన్ని బేబీ గమ్స్కి ఇలా లైట్గా అప్లై చేస్తున్నా కూడా కొంచెం పెయిన్ రిలీఫ్గా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనం రెగ్యులర్గా పెట్టే ఫుడ్ కాకోకుండా కొద్దిగా సెమీ మ్యాష్డ్ అనమాట, అంటే మనము మంత్స్ బేబీస్కి పెడుతూ ఉంటాం కదా, అలా సెమీ మ్యాష్డ్ ఫుడ్ ఇస్తున్నట్లయితే బేబీ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ టైంలో మనము ఎక్కువ క్వాంటిటీ, అంటే ఇంతకుముందు మా బేబీ ఫుల్ కప్ నిండా తినేవాళ్ళు ఇప్పుడు తినడం లేదు అంటే క్వాంటిటీ కన్నా కూడా దాంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలాగా, క్వాంటిటీ తక్కువగా ఉన్నా కూడా బేబీకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండేలాగా వాళ్ళకి మనం ఏదో ఒక ఫుడ్ రెసిపీ చేసి పెడుతుంటే ఇది తింటారు. సెకండ్ వచ్చేసి సిక్నెస్, ఏదైనా ఫీవర్ ఉండడము లేకపోతే మోషన్స్ అవుతూ ఉండడము లేకపోతే ఇంకేదో కోల్డ్ కఫ్ ఇలాంటి జనరల్ సిక్నెస్ ఉండడం వల్ల కూడా పిల్లలు ఫుడ్ యాక్సెప్ట్ చేయరు ఇలాంటి టైంలో కూడా. సో ఓకే, దీన్ని మనం పేరెంట్స్గా యాక్సెప్ట్ చేసుకొని ఓకే ఇప్పుడు బేబీకి హెల్త్ బాగాలేదు కాబట్టి నార్మల్గా తినరు, ఆ టైంలో ఏం ఫుడ్ పెట్టాలి అనేసి కొంచెం మనమే తెలివిగా ఆలోచించి పిల్లలకి నచ్చేలాంటిది ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడ్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్పర్ట్, అంటే బేబీ ఎవ్రీ 3 months ఆర్ 6 monthsలో బేబీలో గ్రోత్ డెవలప్మెంటల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి చేంజెస్ వచ్చిన ప్రతిసారి కొంతమంది పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఇది జస్ట్ ఒక 1 week ఫేజ్ ఉంటుంది గ్రోత్ స్పర్ట్ అనేది. మిల్క్ తాగే పిల్లల్లో కూడా ఈ డిస్ట్రాక్షన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇది కూడా గ్రోత్ స్పర్ట్ వల్లే అవుతుంది. సేమ్ అలాగే సాలిడ్ ఫుడ్ తినేటప్పుడు కూడా ఈ ఎదుగుదలలో పిల్లలు పెరిగేటప్పుడు వచ్చే చేంజెస్ వల్ల కూడా కొంతమంది పిల్లలు ఫుడ్ యాక్సెప్ట్ చేయరు. దీనికి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అగైన్ ఒక 1 week తర్వాత పిల్లలు నార్మల్కి వస్తారు. ఆ 1 week కూడా బేబీకి ఫోర్స్ చేయకుండా ఉంటే చాలు, బేబీ ఏం తింటే అంతవరకు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వ్యాక్సినేషన్. పిల్లలు జనరల్గానే వ్యాక్సినేషన్ తర్వాత బికాజ్ అక్కడ స్వెల్లింగ్ రావడము లేకపోతే ఫీవర్ రావడం వల్ల ఫుడ్ యాక్సెప్ట్ చేయరు. లేకపోతే వాళ్ళ స్టమక్ అప్సెట్, అంటే మందం అయింది అంటారు కదా. సో మందం అవ్వడం ఎందుకు అవుతుందంటే ఇండైజెషన్, మనము ఓవర్గా ఫుడ్ ఏదైనా ఓవర్గా పెట్టడము లేకపోతే గట్టి పాలు ఎక్కువగా ఇస్తుండడం వల్ల పిల్లలకి అరుగుదల లేక డైజెషన్ అవ్వక ఇలా మందం కూడా అవుతుంది. దీనివల్ల కూడా బేబీ ఫుడ్ తినడానికైతే ఇష్టపడరు. ఇలాంటప్పుడు కూడా బేబీకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళలో అగైన్ ఆకలి వస్తుంది, సో తినగలుగుతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది పిల్లలకి ఏమంటే డైలీ ఇప్పుడు మనం మధ్యాహ్నం డైలీ పప్పు అన్నం పెట్టేస్తున్నాము, లేకపోతే ఏదో సేమ్ పెరుగన్నం పెట్టేస్తున్నాం, లేకపోతే రాగి జావా లాగా పెట్టేస్తున్నాం, సేమ్ కలర్ సేమ్ టెక్స్చర్ డైలీ రొటీన్గా అదే పెడుతున్నా కూడా చాలామంది పిల్లలకి ఇష్టపడరు. వాళ్ళు కొంచెం కలర్ డిఫరెంట్గా ఏదైనా షేప్స్ కానీ కలర్స్ని కానీ లేకపోతే ఫుడ్ టెక్స్చర్లో వేరియేషన్స్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ వెరైటీ, అంటే అన్ని రకాల వెజిటేబుల్స్ని కానీ లేకపోతే గ్రైన్స్ని కానీ పప్పులు కానీ లేకపోతే అన్ని రకాల ఫుడ్ వెరైటీస్ని బేబీకి ఇంట్రడ్యూస్ చేయకపోవడం వల్ల సిమిలర్ కైండ్ ఆఫ్ ఫుడ్నే రొటీన్గా పెడుతూ ఉండడం వల్ల కూడా పిల్లలు ఇష్టపడి తినరు. నెక్స్ట్ వచ్చేసి టూ మెనీ డిస్ట్రాక్షన్స్, అంటే టీవీ ఆన్లో ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి, పక్కన పిల్లలు ఆడుకుంటుంటారు, ఇలా ఎక్కువ డిస్ట్రాక్షన్స్గా ఉన్నా కూడా బేబీకి మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఇది చేద్దామా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇలాంటి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. లేదంటే టూ ఫుల్, వాళ్ళ కడుపు ఫుల్గా ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి తెలుసా, పిల్లలు తినడానికి కరెక్ట్గా ఒక 1 hour లేదా 1/2 hour ముందే గ్లాస్ నిండా పాలు ఇచ్చేస్తారు, లేకపోతే ఏదో బిస్కెట్ ఇస్తారు, లేకపోతే ఏదో ఫ్రూట్ ఇస్తారు. సో అలా ఏమవుతుందంటే వాళ్ళ కడుపు ఆల్రెడీ ఫుల్గా ఉంటుంది, వాళ్ళు యాక్చువల్ ఫుడ్ తినే టైంకి వచ్చినప్పటికీ వాళ్ళకి ఆకలి వేయదు. సో దానివల్ల కూడా వాళ్ళు ఫుడ్ రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టూ హంగ్రీ, ఎక్కువగా ఆకలిగా ఉన్నా కూడా, అంటే వాళ్ళ
టైం తినే టైం దాటి కూడా మనం ఇంకా వాళ్ళకి ఫుడ్ పెట్టలేదంటే చాలా ఆకలిగా ఉంటుంది. దానివల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా పిల్లలు మొండిగా బిహేవ్ చేస్తారనమాట, క్రాంకీగా అయిపోతారు, ఫుడ్ని యాక్సెప్ట్ చేయరు. లేదా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా తినే ప్లేస్లో కాకుండా వేరే ఎక్కడో ట్రావెల్ చేస్తుంటాం, సో కంప్లీట్గా ఎన్వైర్న్మెంట్ చేంజ్ అవుతుంది. సో అలా ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయినప్పుడు కూడా చాలామంది పిల్లలు ఫుడ్ని అయితే యాక్సెప్ట్ చెయ్యరు. నెక్స్ట్ ప్రతి పేరెంట్ చేసే మిస్టేక్ టూ మచ్ స్నాకింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఎస్పెషల్లీ ఈవినింగ్ అయ్యిందంటే ఫుల్ హెవీగా స్నాక్స్ ఇస్తూ ఉంటారు. ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కే ఫుడ్ పెట్టేయాలంటారు. ఇంకా మిల్క్ టైంకి వచ్చినట్లయితే జస్ట్ ఇమాజిన్, మనమే ఒక 100 ml మిల్క్ గట్టి పాలు తాగితే మనకి కడుపు మందంగా అనిపిస్తుందా? తాగిన వెంటనే ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఫుడ్ తినమంటే మనం తినం కదా. బట్ బేబీ విషయానికి వచ్చినప్పుడు 200-250 ml కన్నా తక్కువ పాలు ఏ మదరు ఇవ్వరు, అవునా లేదా? ఎవరు ఇవ్వరు. బికాజ్ మన బేబీ బాగా పెరగాలి అని చెప్పేసి అందులోనూ 1 డ్రాప్ వాటర్ కూడా మిక్స్ చేయకుండా మంచిగా గట్టి చిక్కని పాలు ఇస్తూ ఉంటాము. ఇచ్చిన వెంటనే కాసేపటికి ఫుడ్ తినమంటే బేబీ ఎలా తినగలుగుతారు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థిక్గా ఉండే గట్టి పాలు డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. దీనివల్లనే చాలామంది బేబీస్లో డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. చాలామందికి కూడా కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఏంటి రీజన్ అంటే మిల్క్. సో ఎప్పుడే కానీ పిల్లలకి మనం మిల్క్ అనేది కొంచెం డైల్యూట్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఆ మిల్క్ ఇచ్చిన తర్వాత మినిమం 1 to 1.5 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఫుడ్ అనేది పెట్టాలి. మిల్క్ క్వాంటిటీ అనేది జస్ట్ ఒక 100 ml లేదా 150 mlలోనే లిమిట్ చేసుకోండి ఫుడ్కి ముందు. ఎస్పెషల్లీ మిగతా టైంలో మీరు ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఫుడ్ తినే ముందు ఇలా లిమిట్ చేసుకోవాలి. ఇవేవి కాకుండా అంటే కొంతమంది పిల్లల్లో ఐరన్ అండ్ జింక్ డెఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఇలాంటి పిల్లలు ఏమి అంటే మట్టి స్మెల్ చూడడానికి, మట్టిని తినడానికి, బలపం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా డెఫిషియన్సీ ఉన్న పిల్లల్లో కూడా ఆకలి అనేది ఉండదు. సో దట్ వాళ్ళు ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనం డాక్టర్ని విజిట్ చేయడం వల్ల వాళ్ళు మనకు సప్లిమెంట్స్ ఇస్తారనమాట. సో దట్ పిల్లలకి ఆ న్యూట్రియం డెఫిషియన్సీ అనేది ఉండదు, ఆకలి అయితే పెరుగుతుంది. సో జనరల్గానే పిల్లల్లో ఆకలి లేకపోవడానికైతే రీజన్స్ ఇవే. ఇంకొంతమంది పిల్లలకి ఏంటంటే పర్టికులర్గా ఒక ఐటమే ఇష్టంగా ఉంటుంది. సో అలాంటి ఐటమ్స్ని పెట్టడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఈ ఏవో ఒక కేటగిరీలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క బేబీ ఉండనే ఉంటారు. మీరు చెక్ చేసుకోండి మీ బేబీ ఏ ఫేజ్లో ఉన్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దానికి అకార్డింగ్గా మనం సొల్యూషన్ అయితే ఆలోచించవచ్చు. సో రీజన్స్ అయితే తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తే పిల్లలు ఇష్టంగా ఫుడ్ తింటారు చూద్దాం. సో జనరల్గానే 6 monthsకి సాలిడ్ స్టార్ట్ చేస్తున్నామన్నప్పుడు ప్రతి మదర్ మైండ్లో నా బేబీ సాలిడ్ తింటుందా లేదా, నా బేబీ సాలిడ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో, తింటారో లేదో, ఎన్నో క్వశ్చన్స్ మైండ్లో వస్తూనే ఉంటాయి కదా. అండ్ బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా మనము తింటారో లేదో అని డౌట్తోనే ప్రిపేర్ చేస్తూ ఉంటే మన థాట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మనం కుక్ చేసేటప్పుడు ఎలాంటి థాట్స్తో కుక్ చేస్తామో ఫుడ్ కూడా సర్వ్ అయిన తర్వాత వాళ్ళకి అదే పర్పస్ని సర్వ్ చేస్తుంది. వాళ్ళ థాట్స్ కూడా అలాగే ఉంటాయి. సో బేబీకి ఎస్పెషల్లీ మనం పిల్లలకి ఫుడ్ కుక్ చేసేటప్పుడు మా బేబీ ఈరోజు తింటారు ఖచ్చితంగా అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ మనం ఫిక్స్ అయ్యి ఫస్ట్ పేరెంట్స్కి మనం రెడీగా ఉండి ఎందుకు తినరు, నా బేబీ తింటారు అని చెప్పేసి కుక్ చేయండి, ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. అండ్ 6 monthsలో స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 1 week 10 days బేబీ ఇష్టపడకపోవచ్చు, బికాజ్ కొత్త టేస్ట్ కదా. సో అందరూ ఒకేలాగే ఉంటారు, అందరూ సాలిడ్ని ఇష్టపడాలని రూల్ ఏం లేదు. సో ట్రై చేయండి, 1 week 10 days వరకు ట్రై చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా 1 year లోపు పిల్లలకి ఇప్పుడు మార్నింగ్ మీరు ఈ టైంకి సాలిడ్ పెడుతున్నారంటే నెక్స్ట్ డే కూడా అదే టైంకే పెట్టాలి. అండ్ రెగ్యులర్గా ఒక రొటీన్, ఫస్ట్ డే తినలేదు వదిలేయండి, సెకండ్ డే, థర్డ్ డే, సో బేబీకి అలవాటు అవుతుంది. ఓకే ఇది నా ఫుడ్ టైం అనేసి ఒక రొటీన్ తెలుస్తుంది కాబట్టి సేమ్ టైంలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా mentally రెడీ అయిపోతారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, సాలిడ్ స్టార్టింగ్లో పెట్టేటప్పుడు పిల్లలకి టంగ్ థ్రస్ట్ రిఫ్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నోట్లో ఏం పెట్టినా ఇమీడియట్గా బయటికి ఇమ్మేస్తూ ఉంటారనమాట. సో ఇది పిల్లలకి అంత త్వరగా అంటే ఆల్మోస్ట్ 8-9 months వరకు కూడా ఇది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నాలుక మీద ఫుడ్ అసలు పెట్టకూడదు. అలా కాకుండా ఇంకొంతమంది కంప్లీట్గా ఇక్కడ గొంతు దగ్గర వరకు పెడుతుంటారు, మింగేస్తారేమో పిల్లలు అని చెప్పేసి. ఇది కూడా రాంగే. గ్యాగింగ్ అంటారంటే గొంతు దగ్గర డైరెక్ట్గా పెట్టడం వల్ల లోపల ఉన్న ఫుడ్ని కూడా వాళ్ళు వామిట్ చేస్తారనమాట. ఇది గ్యాగింగ్ అంటారు. సో సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సాఫ్ట్ టిప్డ్ స్పూన్ తీసుకొని మనము పైన, ఇప్పుడు మన దవడ పైన పళ్ళు ఉంటుంది కదా, దానిపైన జస్ట్ ఇలా ఫుడ్ని పెట్టేస్తే అది పైన అతుక్కుంటుంది అండ్ బేబీ మింగేయగలుగుతారు అనమాట. అందుకే మనం పెట్టేది కూడా కంప్లీట్గా కొంచెం
కొంచెం ప్యూరీ ఫామ్లో ఉండేలాంటి మ్యాషీ ఫుడ్సే పిల్లలకి సాలిడ్గా పెడుతూ ఉంటాం కదా. సో కొద్దిగా వాళ్ళకి అలా సాలిడ్ అలవాటు అయిన తర్వాత వాళ్ళ టేస్ట్ బర్డ్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత నాలుగు మీద మనం యాజ్ యూజువల్ ఎలా తింటామో అలా పెడితే పిల్లలు తినగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేబీకి ఫీడ్ చేసిన వెంటనే అయితే ఫుడ్ అయితే ఆఫర్ చేయకండి, బికాజ్ పిల్లల కడుపు ఫుల్గా ఉంటుంది పాలు తాగాక. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బేబీ పుట్టినప్పుడు జస్ట్ ఒక చిన్న బఠానీ గింజ సైజులో ఉంటుంది వాళ్ళ కడుపు. పెరుగుతూ ఒక 5 years బేబీకి కూడా జస్ట్ ఇంతే కడుపు ఉంటుంది. 5 years 6 years బేబీకి తీసుకున్న వాళ్ళ ఫుల్ డేకి జస్ట్ 500 to 600 క్యాలరీస్ అయితేనే సరిపోతాయి. మనకు కావాల్సిన దాంట్లో హాఫ్ కన్నా తక్కువే. ఇంకా హాఫ్ కన్నా తక్కువ అంటే బేబీకి ఎంత క్వాంటిటీ పెట్టాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. వాళ్ళకు జస్ట్ ఒక ఫ్రూట్ తిన్నా కూడా ఆ టైంకి కడుపు నిండిపోతుంది, ఆ పూట కడుపు నిండుతుంది. ఒక బిస్కెట్ తిన్నా కూడా కడుపు నిండుతుంది. కాబట్టి పిల్లల్ని మనకులాగా ఒక ఫుల్ మీల్స్ లాగా మనం అన్నం, పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు ఇలా ఎలా తింటామో బేబీ దగ్గర అది అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. కాబట్టి ఎస్పెషల్లీ ఇన్ఫెంట్స్కి మనం ఇలా పాలు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫుడ్ పెట్టకూడదు. ఒక రొటీన్ సెట్ చేసుకోండి. బేబీకి సాలిడ్ పెట్టడానికి మినిమం ఒక 1 hour ముందు ఫీడ్ ఇవ్వకండి. ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత ఫీడ్ ఇవ్వచ్చు ఇమీడియట్గా, వాళ్ళకి వాటర్ బదులు మిల్క్ని కూడా ఇవ్వచ్చు. అండ్ 1 year లోపు కూడా సాల్ట్, షుగర్ అస్సలు యాడ్ చేయకండి. షుగర్ వచ్చేసి ఎంత లేట్గా వీలైతే అంత లేట్గా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అన్ని రకాల న్యాచురల్ వెరైటీస్ని ఇష్టంగా తింటారు. అసలు చెప్పకపోతే కాకరకాయని కూడా ఇష్టంగా తింటారు. మా ధన్వికి ఫేవరెట్ కాకరకాయ. నెక్స్ట్ వీడియోలో నేను కాకరకాయతో ధన్వికి చేసే కిచడీ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంత ఇష్టంగా తింటుంది తను. సో పిల్లల్లో మనం అన్ని రకాల ఫుడ్ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఈ షుగర్, సాల్టే మెయిన్గా. దీనివల్ల వచ్చే ఉపయోగం కన్నా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సాల్ట్ వల్ల బెనిఫిట్ ఉంది, బట్ 1 year లోపు పిల్లలకైతే మిల్క్ ద్వారా వస్తుంది కాబట్టి సాల్ట్ వద్దు, 1 year తర్వాత ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బట్ షుగర్ వల్ల 0 క్యాలరీస్, అసలు ఎలాంటి యూస్ఫుల్, ఎలాంటి బెనిఫిషియల్ న్యూట్రియంట్స్ అనేవి షుగర్లో ఉండవు. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. నన్నైతే రీసెంట్ టైమ్స్లో మిల్క్లోకి ఏం యాడ్ చేసి ఇవ్వాలి, షుగర్ వద్దంటున్నారు కదా అని అడుగుతున్నారు. అసలు మిల్క్కే ఒక స్వీట్నెస్ అనేది ఉంటుంది, పాలకే స్వతహాగా కొద్దిగా స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి పిల్లలు దాన్నే ఎంజాయ్ చేయగలుగుతారు. మా ధన్వికి ఇప్పటి వరకు కూడా పాలలో షుగర్ వేసి ఏ రోజు కూడా ఇవ్వలేదు. తనకు స్టార్టింగ్లో కూడా జస్ట్ ప్లెయిన్ మిల్కే అలవాటు చేశాను. స్లోగా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేశాను. అప్పుడప్పుడు కొంచెం పసుపు, మిరియాలు వేసిస్తుంటా, కొద్దిగా నట్మక్ పౌడర్ వేసిస్తుంటా. సో ఇలా న్యాచురల్గానే అలవాటైంది. తను ప్లెయిన్ మిల్కే తాగుతుంది. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా మంచి హెల్త్ ఇవ్వాలి కదా మనము. మన ముందు నుంచి వచ్చేలాగా ఇప్పుడంతా ఎర్లీ ఏజెస్లో 20-30sకి మనకు ఒబేసిటీ, హార్ట్ ఇష్యూస్, షుగర్, థైరాయిడ్ ఇలా ఎన్నో రకాల ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు? చిన్నప్పుడు ఇలాంటివన్నీ చేసిన మిస్టేక్సే. కాబట్టి ఇప్పటికీ పెద్దవాళ్ళు అంటారు, మేము ఎంతమంది పిల్లల్ని పెంచలేదు అని చెప్పేసి. ఎంతమంది సఫర్ అవ్వడం లేదు? మీరు పెంచింది తప్పనడం లేదు, అప్పటికి ఆ అవగాహన లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఎన్నో రీసెర్చ్ చేస్తున్నారు, ఎన్నో విషయాలు కనిపెడుతున్నారు. ఇది రాంగ్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి. మొండిగా, ఈగోగా నేను చెప్పింది మీరు వినలేదే అని చెప్పేసి మొండిగా తీసుకోకుండా ఏం జరుగుతోంది అని యాక్సెప్ట్ చేయాలి. మనం ఈ జనరేషన్ పేరెంట్స్గా ఉండి మన పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్ళు అప్పటికి వినడం లేదంటే జస్ట్ ఇంకా వదిలేసి మన బేబీకి మంచిదయ్యేదే మనం చేయాలి. ఇక 1 year అబోవ్ పిల్లల్లో ఆకలి పెంచాలి, వాళ్ళు ఫుడ్ బాగా తినాలంటే మనం చేయాల్సింది 5:30 లోపల వాళ్ళకు ఏం స్నాక్స్, మీరు ఏమి ఇవ్వాలనుకున్న మిల్క్ కానీ స్నాక్ ఏదైనా సరే 5:30 లోపు ఫినిష్ చేసేయాలి. మీ బేబీకి 7:30కి మీరు ఫుడ్ పెడుతున్నారంటే 5:30 కల్లా ఫినిష్ చేయలేదు. 8-8:30కి మీరు ఫుడ్ పెడుతున్నారంటే 6 o'clock కల్లా మీరు వాళ్ళ స్నాక్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేయాలి. బికాజ్ మినిమం వాళ్ళకి స్నాక్కి, ఫుడ్కి 1.5 to 2 hours గ్యాప్ అయినా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆకలి పెరుగుతుంది. అండ్ ఇంకొకటి చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్, పిల్లలకి అసలు ఆకలి అని ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ని తెలియనివ్వకోకుండా రోజు మొత్తంలోకి ఏదో ఒక స్నాక్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి అసలు ఆకలి అంటే కూడా ఏమో తెలియదు. పిల్లలకి యాక్చువల్గా ఆకలి తెలియాలి. వాళ్ళే వచ్చి ఏమైనా తినేకి ఇవ్వు, ఆకలిగా ఉంది అని అడగాలి పిల్లలు. సో అంతవరకు వెయిట్ చేయండి. మదర్స్గా మీరు అబ్బా అది కష్టం అనుకోకండి, వెయిట్ చేయండి. ఆకలి తెలిస్తేనే వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ని ఇష్టంగా తినగలుగుతారనమాట. సో స్నాక్స్ అన్నీ కూడా 5:30 or 6 o'clock లోపలే ఫినిష్ చేసేసుకోండి. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు మిల్క్ని కూడా థిక్గా ఇవ్వకండి, డైల్యూట్ చేసి ఇవ్వండి. జస్ట్ 100 ml or 150 ml అట్ ఏ టైం ఇస్తూ ఉండండి. 200, 250, 300 ml అనేసి అస్సలు ఇవ్వకండి. మనమే తాగలేం, వాళ్ళు అస్సలు తాగలేరు. నెక్స్ట్ ఇంకొంతమంది చేసే మిస్టేక్స్, నెయ్యి మంచిది కదా అని చెప్పేసి 3 పూట్ల 1 teaspoon, 2 teaspoon నెయ్యి యాడ్ చేస్తూనే ఉంటారు. నెయ్యి అనేది కూడా తగినంత క్వాంటిటీలో తీసుకుంటేనే మనకు డైజెషన్కి మంచిది, మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ని అందిస్తుంది. క్వాంటిటీ మించి తీసుకోవడం వల్ల ఇండైజెషన్, అంటే పిల్లలకి కడుపు మందం చేసింది అంటాం కదా. సో గీ కూడా అలా మందం అవుతుంది. కాబట్టి అది కూడా డైలీ ఓవరాల్గా 3 times కూడా కలిపి 1.5 to 2 teaspoon వరకు తీసుకోవచ్చు. దానికి మించి అయితే బేబీస్కి ఇవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ బేబీ ఏదో
చాక్లెట్ లేదా బిస్కెటో చాక్లెటో లేకపోతే ఏదో కేకో లేకపోతే బయటకు వెళ్ళింటారు, ఏ పానీపూరినో ఇంకేదో తినింటారు స్నాక్ అనుకోండి. వాళ్ళు ఇంటికి రాగానే ఇమీడియట్గా నీ ఫుడ్ టైం అయింది కదా తిను కూర్చొని అంటే వాళ్ళు తినగలుగుతారా? తినలేరు కదా. సో వాళ్ళని అస్సలు అలా ఫోర్స్ అయితే చెయ్యకండి. బికాజ్ వాళ్ళకి అదే మెయిన్ ఫుడ్. వాళ్ళకున్న ఇంత చిన్న కడుపుకి 2 బిస్కెట్స్ తిన్నా కూడా వాళ్ళకి కావాల్సినంత స్టమక్ ఫుల్ అయిపోతుంది. అది న్యూట్రియంట్ రీచా కాదో అనేది మనం ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి స్నాక్స్ అలవాటు చేసేటప్పుడు. అంతేగాని బేబీ అవన్నీ తిన్నారు కదా నువ్వు ఈరోజు ఫుడ్ తినలేదని చెప్పేసి మాత్రం వాళ్ళని ఫోర్స్ అయితే చెయ్యకండి. బేబీ ఒకవేళ అలా రోజు అలా జరగదు కదా, మంత్లో ఎప్పుడో ఒకసారి లేదంటే ఎప్పుడో రేర్గా ఒకసారి అలాంటి జంక్ హెవీగా తింటూ ఉంటారు పిల్లలు. అలాంటి టైంలో వదిలేయండి. మీరు తినే టైంకి 8:30 9 o'clock బేబీని ఒకసారి అడగండి ఫుడ్ తింటావా అని చెప్పేసి. ఓకే తింటానంటే ఎంతో కొంత సర్వ్ చేయండి, లేదు అంటే వదిలేయండి, అలాగే పడుకోనివ్వండి పిల్లల్ని. వాళ్ళకి మధ్యలో ఆకలి వేస్తుందేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. ఆకలి వేస్తే వాళ్ళే నిద్ర లేచి అడుగుతారు, లేదంటే పడుకోబోయే ముందు కొంచెం పాలు ఇవ్వండి, తాగేసి పడుకుంటారు. అండ్ చాలామంది మదర్స్ చేసే మిస్టేక్ ఏంటి, నైట్ బేబీ తినలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు డబల్ కోటా తినాలి అని చెప్పేసి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా రాంగ్ అగైన్. బికాజ్ ఏ పూటకు ఆ పూట అంత క్వాంటిటీనే తినగలుగుతారు. ముందు రోజు తినలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ రోజు ఎక్కువ తినాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి బేబీకి ఓవర్వెల్మ్ కూడా మనం చేయకూడదు. అంటే వాళ్ళకి ఫుడ్ చూడగానే వెగుడు రాకూడదు, ఇంత ఫుడ్ అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేయకూడదు. సో ఇవి జనరల్గా మనం చేయాల్సింది. ఇది కాకోకుండా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న వాటికి సొల్యూషన్స్ చూద్దాము. సో బేబీ ఇష్టంగా తినడానికి ఏమేమి చేయొచ్చు అంటే ఆఫర్ న్యూ థింగ్స్ ఆర్ న్యూ వెరైటీస్. ఇప్పుడు కొంతమందికి డైలీ అన్నం పప్పే పెడుతూ ఉంటాము, లేకపోతే ఏదో డైలీ పెట్టే ఫుడ్లా కాకోకుండా వెరైటీగా పెట్టాలి. కొంతమంది పిల్లలకి ఏంటి ప్యాన్ కేక్ సిస్టమ్ ఉంటాయి, కట్లెట్ సిస్టమ్ ఉంటాయి. సో ఇలా ట్రై చేయొచ్చు. లేకపోతే దోశలోనే వెరైటీ దోశ చేసి ఇవ్వచ్చు, ఫ్లేవర్స్ మార్చొచ్చు పిల్లలకి. సో ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తినొచ్చు. కొంతమంది పిల్లలకి ఏం తెలుసా, ఓన్లీ అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. ఉత్త అన్నం అంటే ఇష్టం ఉంటుంది. మీకు అనొచ్చు ఓన్లీ రైస్లో ఏం వస్తుందని, ఆ బేబీకి అదే ఇష్టము. సో అలాంటి పిల్లలకి ఏం చేయొచ్చు తెలుసా, ఒక చిన్న కప్లో రైస్ వేసి వాళ్ళ చేతికి ఇచ్చేయండి. సో నువ్వు ఇది రైస్ తింటుండు, ఈ టైంలో నేను నీకు ఫీడ్ చేస్తా వేరే ఏదైనా అని చెప్పేసి. సో అలా బేబీతో మనం ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అలాంటి పిల్లలకి అలా ఫీడ్ చేయొచ్చు. లేదు మా ధన్వికి ఎలా అంటే అన్ని రకాల ఫుడ్ ఇష్టమే, కాకపోతే తనకు మారుస్తూ ఇస్తున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డైలీ నేను ఆఫ్టర్నూన్ తనకు కిచడీనే పెడతాను, డైలీ కిచడీనే ఉంటుంది. కానీ ఏ ఒక్కరోజు కూడా వారంలో 7 daysలో ఏ ఒక్కరోజు సిమిలర్ టేస్ట్ ఉండదు, సిమిలర్ టెక్స్చర్ ఉండదు, కలర్ కానీ ప్రతిదీ చేంజ్ అవుతుంది. లైక్ ఒకరోజు మూంగ్ దాల్ యూస్ చేస్తే, ఒకరోజు కందిపప్పు యూస్ చేస్తా, ఒకసారి మసూర్ దాల్ యూస్ చేస్తా, గ్రీన్ గ్రామ్ యూస్ చేస్తా, లేదంటే చనా దాల్ యూస్ చేస్తా, ఆకుకూరలు యూస్ చేస్తా, ఒకరోజు వెజిటేబుల్స్ వేస్తా. సో టెక్స్చర్ మారుతుంది, కలర్ మారుతుంది, టేస్ట్ మారుతుంది. ఐటమ్స్ ఏమే, పేరుకేమో కిచడీనే, బట్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ప్యాన్ కేక్స్లో ఒకరోజు ఒక ప్యాన్ కేక్ ఆకుకూరదో లేకపోతే ఫ్రూట్దో వెజిటేబుల్దో, కట్లెట్స్ కూడా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఇలా కట్లెట్స్ చేసి ఇవ్వడము. సో ఇలా వెరైటీస్ మనం ఒకవేళ ఓన్లీ రైస్ ఐటమ్స్ని తీసుకున్నా కూడా రైస్లోనే వేరియేషన్స్ లాగా ఏదైనా పాల్లో పెరుగు వేసి తినిపించడం, పెరుగులోకి ఇంకేదో యాడ్ చేసి తినిపించడం, తిరగమాత పెట్టి తినిపించడము. సో బేబీకి ఎలా ఉండాలంటే తన మీల్ అనేది కలర్ఫుల్గా అనిపించాలి, చూసినప్పుడు అబ్బా తినాలి అనే ఒక ఫీలింగ్ రావాలన్నమాట. సో అలా ఒకవేళ ఒకే టెక్స్చర్ని ఇష్టపడని పిల్లలకి వెరైటీ ఆఫర్ చేయడం వల్ల కూడా తింటారు. అండ్ కొంతమంది పిల్లలకి ఏమంటే ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండి తక్కువ క్వాంటిటీలో ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక 1 year దాటిన పిల్లలకి ఎలా ఉంటుందంటే నా పని నేనే చేసుకుంటా, నా ఫుడ్ నేనే తింటా, నాకు స్నానం నేనే చేసుకుంటా, నా బట్టలు నేనే వేసుకుంటా, నా షూస్ నేనే వేసుకుంటా, ఇలా ప్రతిదీ నేనే చేస్తాను అనే ఒక ఆ స్టేట్లో ఉంటారనమాట పిల్లలు. అలాంటి వాళ్ళకి ఎలా చేయాలి మనము, ఎక్కువ ఫింగర్ ఫుడ్స్ లాంటివి అంటే వాళ్ళే తినగలిగే లాంటి ఫుడ్ని ఆఫర్ చేయడం వల్ల ఇష్టంగా తింటే వాళ్ళ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ని రీచ్ అయ్యేలా కూడా మనం ప్లాన్ చేయాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక వీక్లీ మీల్ ప్లాన్ అనేది పిల్లలకి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. రేపేం చేయాలి అనేది ఈరోజు మనం నోట్ చేసి పెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, స్నాక్స్ కూడా, సో దట్ కన్ఫ్యూజన్ ఉండదు. కొంతమంది పిల్లలు అసలు ఫుడ్ తినడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా, వీళ్ళకి ప్రోటీన్ వచ్చేలాంటి లడ్డూలు చేసి పెట్టడము, డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసి తినిపించడము, లేకపోతే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసి ఇవ్వడము, ఫ్రూట్ జ్యూసెస్లోకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడము, లేకపోతే ప్రోటీన్ పౌడర్ చేసి పాలల్లో కలిపి తాపించడం వల్ల. సో దీనివల్ల ఏమంటే కొంచెం ఆకలి పెరుగుతుంది అనమాట వాళ్ళకి. అండ్ ఒక 1 hour ముందు పిల్లలకి ఫుడ్ తినేక ఒక 1 hour ముందు పిల్లలకి ఫ్రూట్స్ కనుక ఇచ్చామనుకోండి, దాంట్లో ఉండే యాసిడ్స్ వల్ల, దాంట్లో ఉండే విటమిన్స్ వల్ల ఆకలి పెరుగుతుంది అనమాట.
సో పిల్లలకి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. సో నేను నెక్స్ట్ ఇంకొక చిన్న వీడియోలో పిల్లలకి ఏమేమి ఫుడ్ పెడితే ఆకలి పెరుగుతుందో అని కూడా మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్ గా కూడా ఉండేలాగా చూసుకోవాలి. అంటే వాళ్ళకు మంచి కలర్ఫుల్ గా ఉండే ప్లేట్స్ తీసుకోవాలి, బొమ్మలు ఉండేలా. అంటే ఇప్పుడు మా ధన్వి ఫుడ్ ప్లేట్స్ చూసినట్లయితే తనకి కొంచెం కిచిడి పెట్టాను అనుకోండి, ఒక్కొక్క రోజు పెరుగు పచ్చడి పెడతా, ఒకరోజు ఎగ్ పెడతాను, లేదంటే కుకుంబర్ పెడుతూ ఉంటాను, లేకపోతే ఇంకేదో వెజిటేబుల్ ఫ్రై పెడుతూ ఉంటాను. సో ఇలా బేబీ ప్లేట్ అనేది చూడడానికి కలర్ఫుల్గా ఉండాలి, దాంట్లో పెట్టిండే ఫుడ్ కూడా చూస్తే తినాలి అనేలాగా మనం చేయాలి. పిల్లలకి ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది అలా అరేంజ్ చేస్తే కొంతమంది పిల్లలు తినగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది చేసే మిస్టేక్ ఏం తెలుసా, ఒకే మీల్లోని ఒక 5 నుంచి 6 రకాల వెరైటీస్ పెడుతూ ఉంటారు. కొంచెం రైస్, కొంచెం పప్పు, అలాగే కొద్దిగా ఏవో ఫ్రైడ్ ఐటమ్స్ కొన్ని పెడతారు, కొన్ని స్టీమ్డ్ వెజిటేబుల్స్ పెడతారు, అలాగే కొన్ని ఫ్రూట్స్ పెడతారు, బాయిల్డ్ ఎగ్ పెడతారు, పెరుగు పచ్చడి పెట్టింటారు, ఇంకేవో టోటల్గా ఒక 7 to 8 ఐటమ్స్ని కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, బేబీకి ఇన్ని ఫుడ్ నేను తినాలా అని ఒక ఓవర్ బర్డెన్గా ఫీల్ అయిపోతారు. అసలు ఫుడ్డే వద్దు అనేసి రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు వీలైనంత వరకు పిల్లలకి ఒక మీల్లో 2 ఐటమ్స్ అంతే, అంతకు మించి యాడ్ చేయకండి. వాళ్ళకు జస్ట్ 2 ఐటమ్స్ ఎత్తిపెట్టుకోండి. ఇప్పుడున్న ఇన్ని ఆప్షన్స్ని రేపు ఇవ్వండి, ఎల్లుండి ఇవ్వండి, లేదంటే అదే రోజు ఇంకొక టైంకి ఇవ్వండి. సో ప్రతి టైం కూడా బేబీకి మీరు అలా 7-8 ఐటమ్స్ అయితే పెట్టలేరు కదా, ఏదో ఒక టైం పెట్టగలుగుతారు. దాన్ని డివైడ్ చేసుకోండి. పిల్లలకు కూడా అంత బర్డెన్ కనిపిదు. 2 ఐటమ్స్ ఉంటే అబ్బా ఫినిష్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, అన్ని ఐటమ్స్ తినేంత వరకు మా అమ్మ నన్ను వదిలిపెట్టదు అనేంత బర్డెన్ ఎలా ఉంటుంది. సో ఆలోచించి 2 ఐటమ్స్కి స్టిక్ ఆన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షేప్స్. పిల్లలకి షేప్స్ కూడా, అంటే ఇప్పుడు దోశ వేస్తుంటాం కదా, స్టార్ షేప్లో వేయడము, లేకపోతే ఇడ్లీస్ చేస్తుంటాము, చిన్న ఏమైనా షేప్స్లలో ఏదైనా ఫేసెస్ లాగా ఇడ్లీస్ చేయడము, ప్యాన్ కేక్స్ని డిఫరెంట్ షేప్స్లో. మనకు చాలా రకాల కటర్స్ కూడా వచ్చేసాయి, అంటే ఆ షేప్స్ ఉండేలాంటి మనకి డిజైన్స్ కూడా వచ్చాయి. వాటిని పర్చేస్ చేసుకొని ఆ షేప్స్లోనే వాళ్ళకి ఏదో ఫుడ్ ఐటమ్ చేసి ఇస్తూ ఉండడం. ఒకసారి వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే మనం వాళ్ళని బతిమాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే తింటారు. సో ఆ ఇంట్రెస్ట్ లేని పిల్లలకి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లెస్. ఇప్పుడు పిల్లలు మనకు ఈ వ్యాక్సినేషన్ టైంలో లేకపోతే ఈ కడుపు అప్సెట్ అయి ఉండడం వల్ల హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం క్వాంటిటీ ఆఫర్ చేయండి, చాలా తక్కువ క్వాంటిటీ ఆఫర్ చేయండి. ఆ క్వాంటిటీ చూడగానే మేము తినగలుగుతాంలే అని పిల్లలు సాటిస్ఫై అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ లేటర్. అంటే ఇప్పుడు బేబీ దగ్గర మీరు ఫుడ్ తీసుకెళ్తారు, బేబీ వద్దన్నారు, నేను మళ్ళీ తింటాను అని చెప్పారే అనుకోండి, ఇప్పుడు వద్దు అన్నారు అనుకోండి, లేదు ఏడ్చారు వద్దు అన్నారే అనుకోండి, మీరు ఏం చేయాలి, లేదు నువ్వు తినాల్సిందే అని చెప్పేసి చాలామంది మదర్స్ చేసేది ఫోర్స్ ఫీడ్ చేస్తారు. ఇలా అస్సలు చెయ్యకండి. ఓకే నీకు ఇప్పుడు ఆకలి వేయడం లేదు, ఇంకో ½ అవర్ తర్వాత పెడతాను తినాలి, ఓకేనా. బేబీకి అలా ఒక కన్విన్స్ చేయడం ట్రై చేసామనుకోండి, బేబీకి అలా ఒక సమాధానంగా మనం మాట్లాడితే బేబీ కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే మా అమ్మ నా కోసం కొంచెం టైం ఇచ్చింది కదా అని చెప్పేసి ఓకే అంటారు. ఆ టైంలో వాళ్ళని ఫిజికల్గా ఏదైనా యాక్టివిటీ చేయండి, ఆడిపించండి, సో దట్ వాళ్ళకి ఆకలి వేస్తుంది. అంతకుముందే మోస్ట్లీ వాళ్ళు ఏదైనా పాలు తాగిండొచ్చు, లేదా ఇంకేదో బిస్కెట్ ఏదో తినిండొచ్చు, ఆకలి వేయకపోయొచ్చు. సో వాళ్ళ డెసిషన్కి మనం రెస్పెక్ట్ ఇచ్చి ఇంకాసేపు టైం ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చి అలాగే వాళ్ళకి ఆకలి అవుతుంది, తప్పకుండా తింటారు. ఇది మ్యూచువల్ రెస్పెక్ట్ అనమాట. బేబీ దగ్గర పిల్లలకు అర్థం కాదేమో అనుకుంటారు, ఖచ్చితంగా అర్థమవుతుంది. వాళ్ళ ఎమోషన్స్కి మనం వాల్యూ ఇస్తున్నామంటే వాళ్ళు అంతే పాజిటివ్గా ఉంటారు మన దగ్గర. చిన్న పిల్లలైనా కానీ మనం చెప్పిన మాట చక్కగా వింటారు. నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ ఎమ్మీ ఫుడ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏమి, షుగర్ వేస్తే స్వీట్స్గా చేసేస్తే పిల్లలు తినేస్తారేమో అనుకుంటారు కదా, అదే మిస్టేక్. ఎమ్మీ అంటే పిల్లలకి ఇప్పుడు 6 month బేబీ నుంచి ఓన్లీ మిల్క్ టేస్ట్ చూసింటారు కదా, దాని తర్వాత తినే ప్రతి ఫుడ్ వాళ్ళకి ఎమ్మీగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా న్యాచురల్ వెజిటేబుల్స్ని, ఫ్రూట్స్ని, రియల్ టేస్ట్ని పిల్లలకి అలవాటు చేయాలన్నమాట స్లోగా. సో అందుకే పిల్లలకి స్టార్టింగ్ నుంచి ఫ్రూట్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్ పెడుతూ ఉంటాం. తర్వాత స్లోగా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం, అది ఎమ్మీగా ఉంటుంది పిల్లలకి. స్లోగా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తాం, కొద్దిగా టర్మరిక్ యాడ్ చేస్తాం, కొద్దిగా నట్మెగ్ పౌడర్ అంటే జాజికాయ పౌడర్, కొద్దిగా జింజర్ యాడ్ చేస్తాం, కొద్దిగా గార్లిక్ యాడ్ చేస్తాము, కొంచెం ఇలా స్పైసెస్ అన్నీ కూడా బిర్యానీ లీఫ్ కావచ్చు, లేకపోతే కొద్దిగా వాము కానీ సోంపు కానీ, సో ఇలాంటి న్యాచురల్ అనమాట. కొంచెం చిల్లీ పౌడర్ కావచ్చు, కొరియాండర్ పౌడర్ కావచ్చు. సో కొద్దిగా బేబీ ఏజ్ని అకార్డింగ్గా కొంచెం వాళ్ళ ఫుడ్లో అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్లోగా గ్రాడ్యువల్గా వాళ్ళ టేస్ట్ బర్డ్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అగైన్ చెప్తున్నాను, షుగర్ని ఎంత లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు అంత మంచిగా తింటారు, ఫుడ్ విషయంలో అస్సలు క్రాంకీగా ఉండరు. సో ఇది ఎమ్మీగా అంటే ఇప్పుడు నేను పాస్తా తీసుకోవచ్చు పిల్లలకి. పాస్తా అంటే పిల్లలకి ఏం చేస్తాం అనుకుంటాం, మన ఛానల్లోనే చాలా పాస్తా రెసిపీస్ ఉన్నాయి. ఆకుకూరలను యూస్ చేసుకుని ఒక రకమైన పాస్తా చేయొచ్చు, వెజిటేబుల్స్ అన్ని స్టీమ్ చేసి ఒక రకమైన. సో అలా పిల్లలకి అవి చాలా ఎమ్మీగా ఉంటాయి.
బాగుంటాయి అనమాట. ఆ టెక్స్చర్, కలర్ కానీ, ఆ టేస్ట్ కానీ పిల్లలకి చాలా నచ్చుతాయి. అలా ట్రై చేయాలన్నమాట. డైలీ ఒకేలాంటి ఫుడ్ని ఎప్పుడు ఆఫర్ చేయకండి, మారుస్తూ ఉండండి. ఇప్పుడు బేబీకి ఉగ్గు పెడుతున్నామంటే ఇంకా సంవత్సరం వరకు ఉగ్గునే పెట్టాలని రూల్ లేదు కదా. స్లోగా సెమీ మ్యాష్డ్ నుంచి సెమీ మ్యాష్డ్కి వస్తాము, తర్వాత ఫింగర్ ఫుడ్కి వస్తాం, తర్వాత యాజ్ యూజువల్ మనం ఎలా తింటామో సాలిడ్స్ అలా పిల్లలకు కూడా అలవాటు చేయాలి స్లోగా, గ్రాడ్యువల్గా. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మన ప్లేట్ నుంచి కూడా కొంతమంది పిల్లలకి ఏంటి తెలుసా, వాళ్ళ ఫుడ్ అనేది ఎంత ఇష్టం, ఎంత కలర్ఫుల్గా ఏమున్నా కూడా మనం సింపుల్గా ఏదో ఒకటి తింటున్నా మన ప్లేట్లోంచి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలు. అలాంటి పిల్లలకి ఏం చేయొచ్చు, మన ప్లేట్ నుంచి కూడా తినమని చెప్పాలి. బికాస్ పిల్లలు ఎంతో కొంత తింటారు కదా. ఒక సామెత ఉంది, ఏరుకొని తింటే ఏనుగంత బలం అని చెప్పేసి. అంటే అక్కడక్కడ వాళ్ళు చిన్నగా వాళ్ళు తీసుకొని తినేది వాళ్ళకి ఎంతో సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ వల్లనే వాళ్ళు వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట. మనం ఫోర్స్ఫుల్గా కప్పు నిండా బలవంతంగా వాళ్ళకి తోసి తినిపించినా కూడా వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బలవంతంగా ఏదో తింటారు అంతే. వాళ్ళ బాడీకి వాళ్ళు మెంటలీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ వాళ్ళు ఇష్టంగా మన ప్లేట్లో కొంచెము లేకపోతే వాళ్ళ ఫుడ్ని బాగా ముఖమంతా పూసుకొని ఒళ్ళంతా పూసుకొని తిన్నా కూడా చాలా సాటిస్ఫైయింగ్గా తింటారు. అలా వాళ్ళకై వాళ్ళనే మనం వదిలేయడం వల్ల ఇష్టంగా కూడా తింటారు. సో అలా పిల్లలు ఎప్పుడైనా మన ప్లేట్లు తినడానికి వచ్చినప్పుడు ఇది మా పెద్దవాళ్ళ ఫుడ్ నువ్వు తినకూడదని కాకుండా కూర్చోబెట్టి వాళ్ళని తిననివ్వండి. సో వాళ్ళని ఆ ఫుడ్ని కూడా టేస్ట్ చేయనివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ ఫుడ్ టైం అనేది ఖచ్చితంగా డైలీ మెయింటైన్ చేయాలి. అంటే రోజులో ఒక్కసారైనా కూడా అందరూ కలిసి తినడం అనమాట. సో అందరూ అలా కూర్చొని తినేటప్పుడు ఖచ్చితంగా బేబీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. మోడలింగ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. సో అలా కూర్చొని తింటున్నప్పుడు బేబీ ఏమంటారు, బేబీని పిలవకండి, ఫుడ్ తినమని అస్సలు పిలవకండి. మీ మట్టుకు మీరు తింటూ ఉండండి. ఒకరోజు చూస్తారు, రెండో రోజు చూస్తారు, మూడో రోజుకి ఆ టైంకి తనకి తినాలనిపిస్తుంది కదా. సో అప్పుడు బేబీ ప్లేట్లో ఫుడ్ పెట్టిస్తే మన దగ్గర వచ్చి కూర్చొని తింటారనమాట. మోడలింగ్, మనం ఎలా తింటామో వాళ్ళు అలాగే తింటామంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలి, పిల్లలకి అంత పాడు చేసుకుంటాం మీద పోసుకుంటాం అని ఇవ్వకోకుండా ఉండకుండా వాళ్ళని కూడా సరే తిననివ్వండి. ఏమవుతుంది, మహా అయితే డ్రెస్ పాడు చేసుకోవచ్చు, ఫ్లోర్ మీద వేయొచ్చు, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. కానీ అలా మనం వదలడం వల్ల బేబీలో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ పిల్లలకి సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడే పిల్లలకి ఏం చేయాలంటే చేతిలో వాళ్ళకొక స్పూన్ ఇచ్చి మనం ఒక స్పూన్లో వాళ్ళకొక స్పూన్లో కొంచెం ఇస్తే, ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టే పిల్లలు ఏం ఫుడ్ రిజెక్ట్ చేస్తారు. బట్ వాళ్ళ చేతికి స్పూన్ ఇస్తే దాంట్లో కొంచెం వాళ్ళకి ఫుడ్ పెట్టి ఇచ్చామనుకోండి వాళ్ళే పెట్టుకుంటారు. సో వాళ్ళే పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అబ్బా ఏదో మేమే తింటున్నామనే ఫీలింగ్తో ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు. ఇలా చాలామంది పిల్లలు ఉంటారనమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా, పిల్లల్ని వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ కోసం ఫుడ్ కుక్ చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ వాళ్ళ చేతుల్లోనే వెజిటేబుల్స్ కడిపించడము, వాళ్ళ ప్లేట్ని వాళ్ళతోనే తీసుకొని వచ్చి వాళ్ళనే తీసుకొని రమ్మనడము, అండ్ ఫుడ్ని కూడా వాళ్ళ చేతులతో మిక్స్ చేయించడము, సాల్ట్ వేపియడము, లేదంటే స్పైసెస్ ఏమైనా వేపియడము. సో ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా, పిల్లల్లో క్యూరియాసిటీ వస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు అని. అండ్ ఆ ఫుడ్ కుక్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి, ఇవాళ నీకు ఈ ఫుడ్ ఉంది, నువ్వు ఇది చేసుకుంటున్నావు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. సో దట్ వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనమే ఇన్వాల్వ్ అయ్యి మన ఫుడ్ మనం చేసుకుంటే ఆ ఫుడ్ ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టుగా ఉంటుంది కదా. సేమ్ ఫీలింగ్ బేబీలో కూడా ఉంటుంది. 1 year దాటిన పిల్లల్ని ఖచ్చితంగా ఇలా ఎంకరేజ్ చేయండి. వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అస్సలు ఫోర్స్ చేయకండి. ఇప్పుడు ఈ పూట బేబీ ఫుడ్ తినడానికి ఇష్టపడలేదు, ఓకే వదిలేయండి, అక్కడితో వదిలేయండి. ఇంకాసేపు తర్వాత అప్పటికి తినలేదంటే అప్పటికి కూడా వదిలేయండి. ఓకే నీకు ఇది వద్దంటున్నావు కదా, సరే ఏదో ఫ్రూట్ తింటావా, ఆ టైంలో బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఇవ్వకండి. బికాజ్ పిల్లలకి ఒకవేళ ఫుడ్ వద్దన్నప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్ ఇస్తే ఏమవుతుందంటే ప్రతిసారి కూడా వాళ్ళు ఫుడ్ ఏ పిల్లలు ఇష్టపడతారండి, ఫుడ్ కన్నా ఖచ్చితంగా ఇవే ఇష్టపడతారనమాట. జంక్ ఫుడ్నే ఇష్టపడతారు. ఎందుకంటే దాంట్లో అడిటివ్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. పిల్లలకి ఆ టేస్ట్ నచ్చేలాంటి ఐటమ్సే వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఉంటారు. కాబట్టి అవి అస్సలు ఆఫర్ చేయకండి. అబ్బా నా బేబీ తినలేదు కదా, పోనీలో 2 బిస్కెట్లు తినలే అనేసి మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. దాని బదులు ఒక ఫ్రూట్ ఇవ్వండి. ఫ్రూట్ తింటే కొద్దిసేపటికన్నా ఆకలి వేస్తుంది, తినగలుగుతారు బేబీ. లేదు అంటే ఆ పూటకు ఆకలి లేకపోతే వదిలేయండి, అలాగే పడుకోనివ్వండి. ఒక పూట బేబీ తినలేదు అంటే బేబీకి ఏమీ అయిపోదు. పేరెంట్స్గా మనం అది యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ పూటకు వాళ్ళు తింటారు ఇష్టంగా. కొంచెం ఆకలి అనేది కూడా బేబీకి ఆకలి అనేది బేబీకి తెలియాలి. మనకి ఒక్కొక్కసారి కడుపు మందంగా ఉన్నప్పుడు ఏమి తినాలనిపిదు, ఒక పూట ఫాస్టింగ్ లాగా ఉండాలనిపిస్తుంది. పిల్లల్ని కూడా మనం వాళ్ళ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి వద్దంటే ఓకే వదిలేయండి, ఆఫర్ చేయండి, ఒక 2-3 ఐటమ్స్ని ఆఫర్ చేయండి. వాళ్ళకి ఏది ఇష్టం లేదు అంటే కొంచెం కడుపు అప్సెట్గా ఉంది అన్నట్టుగా ఆ టైంలో మనం కొద్దిగా వాము వాటర్, కొద్దిగా వేడి నీళ్ళలో వాము అజ్వైన్ సీడ్స్ వేసి వేడి చేసి 1 టీ-స్పూన్ తాగిపించడము, లేకపోతే కొంచెం సొంటి పొడి తేనె కలిపి తినిపించడము. ఇలా చేస్తే ఆకలి పెరుగుతుంది అనమాట. అప్పుడు కావాలంటే పిల్లలు తింటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టైం వచ్చేసి ఫుడ్ టైం అనేది ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్ ఏం తెలుసా, పిల్లలు ఫుడ్
తినాలనేసి టీవీ పెట్టేస్తారు లేదా మొబైల్ చేతికిస్తారు కదా. ఈ మిస్టేక్ అస్సలు చెయ్యకండి. పిల్లలు ఆ రోజుకి అప్పటికి తినొచ్చు, కాకపోతే దానికి ఎంత అడిక్ట్ అవుతారో తెలుసా, వాళ్ళు ఇంకా పెద్దగా 10 ఏళ్ళు వచ్చినా కూడా టీవీయో ఫోనో లేకపోతే ఫుడ్ తినరు. అగైన్ మీరే అంటారు అబ్బా స్క్రీన్ టైం లేకుండా పిల్లలకి ఫుడ్ ఎలా తినిపించాలి అని చెప్పేసి మళ్ళీ అది మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి స్క్రీన్ టైం ఇవేమీ లేకుండానే పిల్లలకి ఫుడ్ తినేది అలవాటు చేయాలి. ఈ టైంలో మనం పేరెంట్స్గా ఏం చేయాలంటే ఆ ఫుడ్ గురించి డిస్క్రైబ్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒక ఫుడ్ వండామనుకోండి, ఆ ఫుడ్ పాస్తా అనుకోండి, పాస్తా వావ్ ఏ షేప్లో ఉంది, పాస్తా ఏ కలర్లో ఉంది, ఏం టేస్ట్ ఉంది, ఎమ్మీగా ఉందా. మనం బేబీతో కాన్వర్జేషన్ ఎంత మాట్లాడుతుంటే విత్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మీరు ఒకటి బయట పెట్టుకోండి, బేబీతో పాటు మీరు ఒకటి తినండి. తింటే ఏమవుతుంది బేబీకి, అబ్బా మా అమ్మ కూడా తింటున్నారు కదా, ఎమ్మీగా ఉంది. మీరు ఎక్స్ప్రెషన్స్ పెడితే బేబీ మనల్ని మిమిక్ చేయడానికంటే మనం ఎలా మాట్లాడాము ఎలా చేసాము వాళ్ళు అది చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ ఫుడ్ టైం ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడే మనకు పేరెంట్ బేబీ మధ్య బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళకి పోను ప్రతి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా ధన్వి సాలిడ్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా తన ప్రతి మీల్ టైంలో నేను కానీ మా ఆయనకని ఖచ్చితంగా ఎవరో ఒకరు అంత ఇన్వాల్వ్డ్గా తనకు తినిపిస్తాము. తను కూడా అంత ఇష్టంగా ఫుడ్ తింటుంది అనమాట. సో మేము చేయగలిగాం ఇది అంటే మీరు చేయలేరా, ఖచ్చితంగా చేయగలరు. దీనికి ఏమి పేరెంట్స్కి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఓపికగా కూర్చొని తినిపించండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ టైం అనేది ½ అన్ అవర్కి మించి ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు గంటల తరబడి వాడిని ఆడుకొనిస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అలా కాకోకుండా వాళ్ళకి ఒక ½ అన్ అవర్ వరకు ఎంత తినగలిగితే అంత తినేనివ్వండి, మళ్ళీ తీసి పెట్టేసేయండి. ఇంకా దానికి మించి ఫీడ్ చేయడానికి ట్రై చేయకండి. సో దట్ బేబీకి ఓకే నా ఫుడ్ టైం ఈ లోపల ఫినిష్ అవ్వాలి, తినేయాలి, కూర్చొని తినాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. అండ్ కుదిరినంత వరకు కూడా హై చైర్, ప్రిఫరబుల్లీ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నారంటే హై చైర్లోనే అలవాటు చేయండి. స్లోగా ఫ్యామిలీ అంతా కింద కూర్చొని తినే అలవాటు ఉందంటే బేబీ స్లోగా గ్రాడ్యువల్గా వచ్చేస్తారు. ఈవెన్ మాకు కూడా ధన్వికి హై చైర్ తీసుకున్నాము. ప్రజెంట్ అయితే తను మాతో పాటే కింద కూర్చొని తింటోంది. అది కొనేటప్పుడే ఐడియా ఉన్నింది, బట్ తనకు కూర్చొని తినాలి అది అలవాటు చేయడం కోసమే మేము హై చైర్ అయితే తీసుకొనింది. సో అదే అలవాటు చేయండి. ఎత్తుకొని బయట చూపిస్తూ తినిపించడము, లేకపోతే ఇంకేదో భయపెట్టి తినిపించడం ఇలాంటివి అస్సలు చెయ్యకండి. అవి 1 or 2 days వర్కౌట్ అవ్వచ్చు, దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే అస్సలకి ఉండదు. సో ఇవి ఓవరాల్గా పిల్లలకి ఇవన్నీ ఖచ్చితంగా వీటిలో ఏ ఒకటి మీరు ఫాలో అవుతున్నా కూడా మీ బేబీ ఖచ్చితంగా తింటారు. తప్పక ట్రై చేయండి. పేరెంట్స్ మీరు 1 రోజు 2 రోజులు ట్రై చేసి మా బేబీ వినలేదే, ఏ దానికైనా కూడా టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి, 21 days ఈ టైంకి ఇది చేసామంటే నెక్స్ట్ 22nd ఆటోమేటిక్గా మన బ్రెయిన్ దానికి రెడీ అయి ఉంటుంది అనేసి అంటారు కదా. సో అందుకే ఏదైనా చేయాలంటే 21 days అన్నట్టుగా అంటూ ఉంటారు కదా. అలాగే పిల్లల విషయంలో కూడా ట్రై చేయండి. ఒక 2 weeks 3 weeks ట్రై చేయండి. ఖచ్చితంగా 4th weekకి బేబీనే మన మాట వింటారు. వాళ్ళే వచ్చి అడుగుతారు. మీరు 1 రోజు 2 రోజులు ట్రై చేసి మా బేబీ వినలేదే, నాకు ఇది వర్కౌట్ కాలేదని మాత్రం వదిలేయకండి. ప్రతి దానికి ఫస్ట్ పేరెంట్స్కి మనకు పేషెన్స్ ఉండాలి. మనం పిల్లలు అనుకున్నామన్నప్పటి నుంచే మనకు పేషెన్స్ అనేది మనకు డెవలప్ అవ్వాలి. లేకపోతే ఏ ఒక్కటి మనం అచీవ్ అయితే చేయలేం. పిల్లల విషయంలో వాళ్ళు మనకన్నా స్టబ్బన్గా ఉంటారు, మొండిగానే ఉంటారు. కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయడమే బిగ్గెస్ట్ టాస్క్ ఇక్కడ పేరెంట్స్కి. కాబట్టి మనం పేషెన్స్గా ఉండాలి. మనం వాళ్ళకన్నా ఆలోచించి ఏం చేస్తే ఏమవుతుంది నెక్స్ట్ అనేది ఆలోచించాలి. అండ్ రొటీన్ ఫుడ్ టైం అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఎక్కడున్నా ఈ టైం బేబీకి ఫుడ్ పెట్టేయాలి. ఏ పనులున్నా ఏమన్నా కానీ కొద్ది రోజులు ఒక 2 weeks 3 weeks ఒక టైం పెట్టుకోండి. అండ్ బేబీకి ఫుడ్ ఇచ్చే 2 hours ముందు స్నాక్స్ ఏమి ఇవ్వకండి. ట్రై చేయండి. ఒక 1 month ఇలా ట్రై చేయండి. 2nd month నుంచి రిజల్ట్స్ మీరే చూస్తారు తప్పకుండా. సో ఇది ఓవరాల్గా బేబీ ఫుడ్ రిజెక్షన్కి గల రీజన్స్ అండ్ ఏం చేస్తే ఫుడ్ తింటారు అని. ఇవి ఏమీ కాకోకుండా ఇంకొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి అసలు ఫుడ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు, చూస్తేనే వాళ్ళు ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళకి ఏమంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే కొన్ని సిరప్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ ట్రై చేయండి. ట్రై చేసి వర్కౌట్ కాకపోతే లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. మీరు ఫస్ట్ ఈ ఆప్షన్ పెట్టుకోకండి. ప్రాబబ్లీ మీరు ఇంతకుముందు ఇవన్నీ ట్రై చేయకపోయి ఉండొచ్చేమో. సో ఇప్పుడు ట్రై చేసి వర్క్ కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేకపోతే ఇంకేదో రీజన్స్ ఏంటి అని కనుక్కొని మన బేబీకి తగిన సిరప్స్ అయితే ఇస్తారు. దాని తర్వాత బేబీ అయితే తింటారు. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, వరి అవ్వకండి. బేబీకి వాళ్ళ ఎనర్జీకి తగినంత ఫుడ్ వాళ్ళకు ఏదో ఒక సోర్స్ నుంచి అయితే తీసుకుంటూ ఉంటారు. అది హెల్దీ సోర్సెస్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. సో ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము మన పిల్లలకి టీవీ ఆర్ మొబైల్ అంటే స్క్రీన్ టైం లేకుండా ఫుడ్ ఎలా తినిపించాలి అనేసి చూద్దాము. See you all in next video. Thank you for watching. Bye bye.